బీఆర్ఎస్ పాలనలో జరిగిందంతా క్విడ్ ప్రోకోనే. నాకిది నీకది అన్న చందంగా ప్రజాధనాన్ని లూటీ చేసింది నాటి గులాబీ సర్కార్. బడా సంస్థల నుంచి ఎలక్టోరల్ బాండ్ల రూపంలో విరాళాలు సేకరించిన బీఆర్ఎస్ వాళ్లకు లబ్ధి జరిగేలా కాంట్రాక్టులు, ప్రభుత్వ భూములు అప్పనంగా అప్పగించింది. ఒకటా రెండా ఇలా 10 ఏళ్ల పాలనలో పెద్ద ఎత్తున క్విడ్ ప్రోకో చేసి తెలంగాణను ఆగం చేసింది గులాబీ పార్టీ. రాజకీయ పార్టీలు విరాళాలు సేకరించడం సర్వసాధారణ విషయమే. కానీ విరాళాల సేకరణ ముసుగులు క్విడ్ ప్రోకోను చేసి తన బుద్ధిని బయటపెట్టుకుంది నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం. కార్పొరేటు సంస్థల నుంచి కోట్ల కొద్దీ విరాళాలు తీసుకుంది. వాళ్లకు కావాల్సిన పనులు చేసి వారి పట్ల అమితమైన ప్రేమను చాటుకుంది. బీఆర్ఎస్ పార్టీ పాలనలో నిర్దాక్షిణ్యంగా అధికార దుర్వినియోగం జరిగిందన్న ఆరోపణలు ఉన్నాయి. పవర్ను ఉపయోగించుకుని పెద్ద ఎత్తున అక్రమాలు చేశారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బడా సంస్థలు నయానో భయానో తమ దారిలోకి తెచ్చుకొని తమకు కావాల్సింది తీసుకున్నారు. ఆయా సంస్థలకు కావలసిన పనులు చేసి పెట్టి క్విడ్ ప్రోకోను ఇలా కూడా చేయవచ్చని నిరూపించింది కేసీఆర్ సర్కార్. కేసీఆర్ పాలనలో విరాళాల రూపంలో బీఆర్ఎస్కు పెద్ద ఎత్తున లబ్ధి చేకూరింది. మెగా కంపెనీ ఎలక్టోరల్ బాండ్ల రూపంలో గులాబీ పార్టీకి 195 కోట్ల రూపాయలు ఇవ్వగా ఏకంగా కాళేశ్వరం ప్రాజెక్టుని రాసి చేశారు. అలా భారీ ప్రాజెక్టు మెగా కంపెనీకి చిక్కింది. యశోద హాస్పిటల్స్ సంస్థ 94 కోట్ల రూపాయలు బీఆర్ఎస్కు విరాళంగా అందజేసింది. దీనికి ప్రతిఫలంగా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో కోట్ల రూపాయలు విలువైన భూములను కేటాయించింది గులాబీ సర్కార్. రామ్కీ సంస్థ 50 కోట్ల రూపాయలు ఫండ్ ఇవ్వగా ఏకంగా 500 కోట్ల రూపాయలు విలువైన డంప్ యార్డు కాంట్రాక్టు దక్కించింది. మై హోమ్ సంస్థ 49 కోట్ల రూపాయలు విరాళం అందజేసింది. దీనికి గాను ఆ సంస్థకు ఎన్నోసార్లు లబ్ధి చేకూర్చారట నాటి పాలకులు. గ్రీన్ కో సంస్థ 49 కోట్ల రూపాయల ఫండ్ ఇవ్వగా ఫార్ములా ఈ కాంట్రాక్టును కట్టబెట్టారు. ఐఆర్బీ 25 కోట్ల రూపాయలు విరాళం ఇవ్వగా ప్రతిఫలంగా ఓఆర్ఆర్ను రాసి చేశారు. కైటెక్స్ సంస్థ 25 కోట్ల రూపాయల ఫండ్ను బీఆర్ఎస్కు ఇచ్చింది. దీంతో ఫిదా అయిన నాటి గులాబీ సర్కారు ఏకంగా 187 ఎకరాల భూమిని అప్పనంగా దారాదత్తం చేసింది. రాజపుష్ప సంస్థ 25 కోట్ల రూపాయలు విరాళం ఇవ్వగా వారికి అగ్రతాంబూలం దక్కిందని చెబుతుంటారు. ఎకరం భూమిని 100 కోట్ల రూపాయలకు కొని అందరినీ ఆశ్చర్యపరిచిన రాజపుష్ప దాని వెనక పెద్ద ఎత్తున సొమ్ము చేసుకుందన్న టాకు ఉంది. హెటిరో సంస్థ 50 కోట్ల రూపాయలు ఫండ్ ఇస్తే ఏకంగా రాజ్యసభ ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ. రెడ్డి ల్యాబ్స్ 32 కోట్ల రూపాయలు విరాళం ఇచ్చింది. హైటెక్ 22 కోట్ల రూపాయలు, నాక్టో 20 కోట్ల రూపాయలు, దివీ సంస్థ 20 కోట్ల రూపాయలు, అరబిందో 15 కోట్ల రూపాయలు, సంధ్యా కన్స్ట్రక్షన్స్ 13 కోట్లు, ఇలా ఎన్నో సంస్థలు పోటీ పడి మరీ విరాళాలు ఇచ్చాయి. వారందరినీ అవసరమైన తాయిలాలు ప్రకటించింది బీఆర్ఎస్ పార్టీ. ఇప్పుడు ఆ విషయాలన్నీ వెలుగులోకి రావడంతో గులాబీ పార్టీ వెలగబెట్టిన ఘనకార్యాన్ని బయటపెడుతున్నారు. దీంతో బీఆర్ఎస్ ఒక్కసారిగా డిఫెన్స్లో పడిపోయిందన్న వాదన వినిపిస్తోంది.